ఈరోజు మనం జీవిస్తున్న కాలం అసత్యం నిజంలా కనిపించే కాలం, ధర్మం చాలా బలహీనంగా కనిపించే కాలం. కానీ ఈ కలియుగం ఎలా ప్రారంభమైంది? ధర్మాన్ని కాపాడిన పాండవులు గెలిచాక కూడా ఎందుకు ఈ భూమిపై శాంతి నిలవలేదు? మహాభారత యుద్ధం ముగిసిన తరువాత భారతదేశంలో నిజంగా ఏమి జరిగింది? ఈ కథ యుద్ధం గెలిచిన కథ కాదు, ఇది మనుష్య జీవిత సత్యం చెప్పే కథ. రండి, మహాభారతం తరువాతి కాలానికి ప్రయాణం చేద్దాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు తప్ప కౌరవ వంశమంతా నశించింది. ఓటమిని భరించలేక దుర్యోధనుడు యుద్ధరంగంలో ప్రాణాలతోనే పడి ఉన్నాడు. తన ప్రభువుకు ఆనందం కలిగించాలని ద్రోణపుత్రుడైన అశ్వత్థామ నిద్రిస్తున్న పాండవ కుమారులను హతవార్చి వారి శిరస్సులను దుర్యోధనునికి తీసుకెళ్లాడు. ఈ దుర్మార్గ కార్యాన్ని తెలుసుకున్న కృష్ణుడు, అర్జునుడు అతన్ని వెంబడించగా అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కృష్ణుని ఆజ్ఞతో అర్జునుడు ప్రత్యుత్తరంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ విధ్వంసాన్ని నిలిపివేశాడు. అనంతరం అశ్వత్థామను బంధించి శిబిరానికి తీసుకొచ్చారు. నిద్రలో ఉన్నవారిని సంహరించిన అతనికి ఏ శిక్ష విధించాలన్న దానిపై విస్తృత చర్చ జరిగింది. చివరికి అర్జునుడు అతని శిరస్సున ఉన్న శిరోమణిని తొలగించి కేశఖండనం చేసి అవమానంతో విడిచిపెట్టాడు. అవమానాన్ని భరించలేని అశ్వత్థామ ప్రతీకార అవకాశం కోసం ఎదురుచూశాడు. పాండవులకు రక్షకుడిగా శ్రీకృష్ణుడే నిలిచాడు. కురుక్షేత్రంలో ప్రతి అడుగులో ఆయన రక్షణ స్పష్టంగా కనిపిస్తోంది. ధర్మాన్ని స్థాపించి దుష్టులను శిక్షించి కృష్ణుడు ద్వారకకు బయలుదేరాడు. అదే సమయాన్ని అనుకూలంగా భావించిన అశ్వత్థామ పాండవ వంశాన్ని పూర్తిగా అంతమొందించాలనే దుష్ట సంకల్పంతో మళ్లీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు అభిమన్యుని భార్య ఉత్తర భయభ్రాంతులతో శ్రీకృష్ణుని శరణు కోరింది. ప్రభువు, నా వైపు భయంకరమైన అస్త్రం దూసుకొస్తోంది. నా ప్రాణం పోయినా పరవాలేదు, కాని నా గర్భంలోని శిశువు నశించకుండా కాపాడండి అని కన్నీళ్లతో వేడుకుంది. సర్వజ్ఞుడైన కృష్ణుడు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. భక్తరక్షణార్థం సుదర్శన చక్రాన్ని ఆశ్రయించి ఉత్తర గర్భంలోకి ప్రవేశించాడు. బ్రహ్మాస్త్ర తేజస్సు ముందు కృష్ణతేజం అపరిమితం. ఆ దివ్యకాంతిలో అస్త్ర ప్రభావం నశించింది. గర్భంలో ఉన్న శిశువు ఒక చతుర్భుజ దివ్యమూర్తిని దర్శించాడు. మెరుపు వంటి పీతాంబరం, ఎర్రగా మండే నేత్రాలు, గదను తిప్పుతూ రక్షణ వలయం ఏర్పరుస్తున్న ఆ రూపం అతని మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ మూర్తి అదృశ్యమయ్యాక శిశువు కృష్ణునిచే రక్షింపబడినవాడిగా విష్ణురాథుడు అనే నామంతో ప్రసిద్ధి చెందాడు. శుభముహూర్తంలో పరీక్షితుని జననం జరిగింది. ఋషులు సంస్కారాలు నిర్వహించగా ధర్మరాజు విస్తృత దానధర్మాలు చేశాడు. ఆ శిశువు మహాభాగవతుడవుతాడని, ధర్మపాలనలో మహనీయుడవుతాడని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. తల్లి గర్భంలో దర్శించిన దివ్యమూర్తిని ప్రతి వారిలో అన్వేషిస్తూ పరీక్షగా చూసేవాడు. అందుకే అతనికి పరీక్షితుడు అనే నామం స్థిరపడింది. కురుక్షేత్రం ఒకప్పుడు వీరుల గర్జనలతో నిండిన భూమి ఇప్పుడు మౌనంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా శవాలు, కాలిపోయిన రథాలు, అశ్రువులతో నిండిన కళ్ళు. పాండవులు గెలిచారు, కాని వారి ముఖాల్లో ఆనందం లేదు. యుధిష్ఠిరుడు ప్రశ్నించాడు, ఇంత రక్తపాతం చేసి గెలిచిన ఈ రాజ్యం నాకు అవసరమా? అర్జునుడు తన గాంధీవాన్ని చూస్తూ ఈ ఆయుధం ఎందరికోసం ఎత్తాను అని ఆలోచించాడు. ద్రౌపది తన కుమారుల శవాలను చూసి మౌనంగా కన్నీరు కార్చింది. ఇదే మహాభారతం మొదటి సత్యం. గెలుపు ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇవ్వదు. అందరి అభ్యర్థన మీద యుధిష్ఠిరుడు హస్తినాపుర రాజ్యాన్ని స్వీకరించాడు. కాని ఆయన గుండె ప్రశాంతంగా లేదు. భీష్ముడు బాణసయ్యపై ఉండగానే ధర్మం మరియు విష్ణు సహస్రనామము గురించి బోధించాడు. రాజ్యమంటే అధికారం కాదు, బాధ్యత. యుధిష్ఠిరుడు ధర్మపాలన ప్రారంభించాడు. ప్రజల కోసం న్యాయం, సమానత్వం, శాంతి. యుద్ధపాపాల నివారణ కోసం అశ్వమేధయాగం నిర్వహించాడు. ఇది ఒక యుగానికి చివరి ధర్మరాజ్యం. తన 100 మంది కుమారులను కోల్పోయిన గాంధారి ఆమె బాధకు మాటల్లేవు. ఆమె శ్రీకృష్ణుణ్ణి చూసి ఇలా అన్నది, ఈవు ధర్మాన్ని కాపాడావు, కాని నా గర్భం ఖాళీ అయింది. నేను శపిస్తున్నాను, నీ వంశం కూడా ఇలానే నశిస్తుంది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు,
అమ్మా, కాలం నన్ను కూడా విడిచిపెట్టదు. ఇది విధి. దేవుడు కూడా దాన్ని మార్చలేడు. ఇక్కడే మహాభారత కథ మరో మలుపు తిరుగుతుంది. కాలక్రమంలో యాదవ వంశంలో అహంకారం పెరిగింది. అంతర్గత కలహాలు మొదలయ్యాయి. ప్రభాస తీర్థంలో యాదవులు తమ తమ మధ్యే నశించారు. ద్వారక, ఒకప్పుడు స్వర్ణనగరం, ఇప్పుడు సముద్రంలో మునిగిపోతోంది. శ్రీకృష్ణుడు వనంలో ధ్యానం చేస్తూ ఉండగా జారా వేటగాడి బాణం తగిలింది. శ్రీకృష్ణుడు భూమిని విడిచాడు. దేవుడు వెళ్లిపోయిన క్షణం నుంచే కలియుగం మొదలయింది. పాండవులు రాజ్యాన్ని పరీక్షిత్కు అప్పగించారు. వారు హిమాలయాల వైపు అంతిమయాత్ర ప్రారంభించారు. ఒక్కొక్కరిగా. ద్రౌపది పడిపోయింది. సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు. యుధిష్ఠిరుడు మాత్రం వెనక్కి తిరగలేదు. ఒక కుక్క మాత్రమే ఆయనతో ఉంది. స్వర్గద్వారం వద్ద ఇంద్రుడన్నాడు, కుక్కను వదిలిరా. యుధిష్ఠిరుడన్నాడు, నమ్మిన వారిని వదిలే స్వర్గం నాకు వద్దు. ఆ కుక్క ధర్మదేవతగా మారింది. ధర్మం ఉన్నవాడికే స్వర్గం. పాండవుల మహాప్రస్థానం తరువాత పరీక్షితుడు రాజ్యభారాన్ని స్వీకరించాడు. ధర్మపథంలో ప్రజలను పాలించాడు. వివాహం చేసుకొని సంతానాన్ని పొందాడు. అశ్వమేధ యాగాలు చేసి లోక కళ్యాణాన్ని కోరాడు. అయితే కలియుగ లక్షణాలు పెరుగుతున్నట్లు గమనించి అతని మనసు కలతపడింది. ధర్మరక్షణ కోసం దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. ఆ ప్రయాణంలో ధర్మదేవత వృషభ రూపంలో, భూదేవి గోరూపంలో బాధతో ఉన్న దృశ్యాన్ని చూశాడు. ధర్మం ఒకే పాదంతో నిలిచిందని తెలుసుకొని దుర్మార్గుడైన కలిపురుషుణ్ణి శిక్షించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు కలిపురుషుడు పరీక్షిన్ మహారాజు కాళ్లమీద పడి క్షమాభిక్షను అడగ్గా, పరీక్షిన్ మహారాజు ధర్మపరుడు కాబట్టి శరణాగతుని చంపక వదిలిపెట్టాడు. కాని తన రాజ్యంలో ఉండరాదంటూ ఆజ్ఞాపించాడు. చివరికి జూదము, సురాపానము, వ్యభిచారము, పశువధ జరిగే స్థానాలలో కలికి స్థానం కల్పించాడు. కలిపురుషుడు తిరిగి ప్రార్థించగా బంగారం ఉన్న చోట కూడా కలికి స్థానం లభించింది. శరణాగతి కోరిన కలిని హతం చేయకుండా పాపస్థానాలకు మాత్రమే పరిమితం చేసి తన రాజ్యాన్ని కలిదోషరహితం చేశాడు. ఒకసారి పరీక్షిత్తు అడవిలో వేటకు వెళ్లి అనేకమైన జంతువులను చంపి అలసిపోయాడు. అప్పుడతనికి ఆకలి దప్పులు కలగగా జలము కొరకు వెదగచూ సమీపంలో ఉన్న శమీకముని ఆశ్రమాన్ని చేరాడు. అప్పుడు శమీకముని ధ్యానమగ్నుడై ఉన్నాడు. పరీక్షిత్తు రావడం ఆయన గమనించలేదు. పరీక్షిత్తు తనకు జలమునివ్వమని అడిగినప్పటికీ సమాధిమగ్నుడైన మునికి ఆ మాట వినిపించలేదు. ముని వ్యవహారం రాజుకు అవమానాన్ని కలిగించింది. క్రోధావేశతుడై అతడు చెంతనేపడి ఉన్న ఒక మృతసర్పాన్ని ముని మెడలో వేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. తరువాత చేసిన తప్పుకు పశ్చాత్తాపపడ్డాడు. ఇంతలో శమీకముని తనయుడైన శృంగి ఆశ్రమానికి వచ్చి తన తండ్రి మెడలో ఉన్న మృతసర్పాన్ని చూసి దుఃఖించాడు. తన తండ్రిని అవమానించిన పరీక్షిత్తు ఇప్పటినుంచి 7 రోజున తక్షకుని కాటుచే మరణించగలడు అని శపించాడు. శాపానంతరం ఏడవసాగాడు. దానితో శమీకమునికి బాహ్యస్మృతి కలిగింది. ఇహలోకంలోనికి రాగానే విషయమంతా అర్థమైంది. దైవప్రతినిధి అయిన రాజును చిన్న తప్పిదానికి అంత తీవ్రంగా శిక్షించడం సబబు కాదని ఆయన తెలిపాడు. కాని బ్రాహ్మణ శాపం అప్రతిహతమైనది. కాబట్టి శాపవార్తను గురించి పరీక్షిన్ మహారాజునకు వార్తను పంపాడు. మునిపట్ల చేసిన అవమానకర కార్యానికి పశ్చాత్తాపపడుతున్న పరీక్షిత్తుకు ఆ వార్త శుభవార్తగా అనిపించింది. రాజ్యాన్ని వదిలి గంగాతీరంలో ప్రాయోపవేశం చేసి కృష్ణస్మరణలో లీనమయ్యాడు. ఈ వార్త విన్న అనేక ఋషులు, దేవర్షులు అక్కడికి వచ్చారు. ఈ సమయంలో సుఖదేవ గోస్వామి అవధూత రూపంలో ఆవిర్భవించాడు. ఆయన ముఖతః భాగవత కథ ప్రవహించింది. పరీక్షిత్తు 7 రోజులపాటు ఆకలి దాహాలను మరచి భాగవత కథామృతాన్ని ఆస్వాదించాడు. శ్రవణభక్తి ద్వారా ముక్తిని పొందిన మహానుభావుడుగా నిలిచాడు. చివరికి యోగనిష్టలో లీనమైన పరీక్షితుని శరీరాన్ని తక్షకుడు దహింపజేసినా ఆయన ఆత్మ పరబ్రహ్మంలో లయమైంది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. అర్జునుడి విషాదం భగవద్గీతకు కారణమైనట్లే పరీక్షితుని జీవితం భాగవత పురాణోదయానికి కారణమైంది. జననం నుంచి మోక్షం వరకు శ్రీకృష్ణ భక్తిలోనే నిలిచిన పరీక్షిత్ మహారాజు భక్తులకు శాశ్వత మార్గదర్శకుడిగా నిలిచాడు. కలియుగంలో మోక్షానికి మార్గం భక్తి. ఇప్పుడిది మన కాలం. ధర్మం తగ్గింది, అసత్యం పెరిగింది. కాని భగవంతుడి నామస్మరణ ఈ యుగంలోనే సులభం. కృష్ణుడు అన్నాడు, కలియుగంలో నన్ను పొందడానికి భక్తి చాలు. అందుకే ఈ కథ మనకోసం. మహాభారతం ఒక యుద్ధకథ కాదు, ఇది మన జీవితానికి అద్దం. ధర్మం నడిచినంతకాలం మనుష్యుడు నిలబడతాడు. అందుకే ధర్మాన్ని కాపాడండి, అది మనల్ని కాపాడుతుంది.
ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీకృష్ణ.